నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి యొక్క. మరి బ్యూటీకి సంబంధించి మనకి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కదా. అందులో ముఖ్యంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చుండ్రు. మరి డాండ్రఫ్ కి సంబంధించి చాలా మంది అడిగారు. నేను వనజక్కతో చెప్పాను. సో ఆ సమస్యకి సరికొత్త సొల్యూషన్ తో వనజక్క మన ముందున్నారు, మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. అక్కడ చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా బ్యూటీకి సంబంధించి డాండ్రఫ్ ఇష్యూ గురించి చెప్పాను. మీరేవో ప్రొడక్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారుగా. మరి అయితే ఈ డాండ్రఫ్ తొలగాలి అంటే, అందున ఇది వింటర్ సీజన్, ఇంకెక్కువగా కామన్ గా డాండ్రఫ్ ఉంటుంది. ఓకే, మరి దీనికి సొల్యూషన్ చెక్ పెట్టే మార్గం ఏమైనా ఉందా? డెఫినెట్ గా. అంటే మామూలుగా చాలా మంది చాలా రెమెడీస్ చేస్తూ ఉంటారు, డాండ్రఫ్ ఆయిల్స్ అవన్నీ చేస్తూ ఉంటాము. అయితే ఈ వింటర్ సీజన్ లో ఏంటంటే ఈ 4 నెలలు కానీ ఎక్కువగా కొంతమందికి స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి, ఎగ్జిమా ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది స్కాల్ప్ ఇష్యూస్. ఓకే, అండ్ ఎక్కువ డ్రైగా ఉంటుంది కాబట్టి వాతావరణము మనకి ఆ డ్రైనెస్ వల్ల ఎక్కువగా మనకి చుండ్రు ఫామ్ అవుతుంది అనమాట. మన స్కాల్ప్ నీట్గా లేకపోయినా, రెగ్యులర్గా మనం దాని కేర్ తీసుకోకపోయినా మనకి చుండ్రు వచ్చేసే అవకాశాలు చాలా చాలాగా ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా తలస్నానం చేసుకుని సరిగ్గా ఆరబెట్టుకునేంత టైం ఉండదు, దాన్నే అలాగే మనం చుట్టేస్తాం, దాని మీద హెల్మెట్ పెట్టేసుకుంటాము. ఇవి డ్రైవింగ్ చేసేవాళ్ళు హెల్మెట్, లేకపోతే ఆఫీస్లో వెళ్ళి కూర్చొని ఏసీలో కూర్చుంటాం. సో ఇవన్నీ రకరకాల కారణాల వల్ల మనకి చుండ్రు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ చుండ్రు వచ్చినందుకు ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇవంతా. మా బాబు బాగా స్పోర్ట్స్ ఆడతాడు, మా చిన్నవాడు. ఆ స్పోర్ట్స్ ఆడిన పిల్లలకి అందరికీ వాళ్ళకి ఎక్కువ చెమట పట్టేస్తుంది కదా. ఆ చెమట పట్టినప్పుడు వాళ్ళకి చుండ్రు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, చెప్తే తొందరగా వాళ్ళు వినరు. అండ్ మనకు ఒక్కొక్కసారి టైం ఉంటుంది, ఉండకపోతుంది. వాడు స్పోర్ట్స్ ఆడి వాడికి కాస్త చుండ్రు కొంచెం స్టార్ట్ అయింది అనమాట. సో దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి కాబట్టి నేను కొన్ని హోమ్ రెమెడీసే ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ హోమ్ రెమెడీస్ అనమాట. ఆ హోమ్ రెమెడీస్లో ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొన్ని చెప్తాను, కొన్ని చూపిస్తాను. మీరు ఎప్పుడైనా మనకి ఎక్కువగా చుండ్రు అనిపిస్తే ఇంట్లో దొరికే అతి చక్కటి చిన్న రెమెడీ ఏంటంటే, ఒకటి పెరుగు నిమ్మకాయ. ఓకే, అంతే. ఒక కప్ పెరుగులో కొన్ని నిమ్మకాయ చుక్కలు వేసి తలకు పెట్టుకొని కాసేపు మసాజ్ చేసేసి తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడము. పెరుగు స్మెల్ పడదు. ఓకే, పెరుగు స్మెల్ పడకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వేప ఆకు తీసుకొని అందులో మెంతి పొడి వేసి కొన్ని నిమ్మకాయ చుక్కలు వేసి ఈ మిశ్రమాన్ని తలకి పట్టించేసి ఒక 20 నిమిషాలు ఆపి దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకొని. కానీ మనం ఎన్ని రెమెడీస్ చేసినా మీ జుట్టుని మీరు సరిగా ఆరబెట్టుకోకపోతే, ఓకే, ఆ చెమ్మ వదిలేస్తే మాత్రం మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ రెమెడీస్ చేసేటప్పుడు మీకు టైం ఉండేలాగా చూసుకోండి. కాస్త ఎక్కువ ఒక 2-3 గంటల సేపు నాకు టైం ఉన్నది, సో ఇదంతా పెట్టుకున్నాక నేను జాగ్రత్తగా తల దూకొని తల ఆరబెట్టుకొని ఇవన్నీ చేస్తాను అన్నప్పుడు మాత్రమే చేయండి రెమెడీస్. అప్పుడు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఇవన్నీ రెమెడీస్. ఇంకొక సింపుల్ రెమెడీ ఏంటంటే, మనకి యాపిల్ సైడర్ వినిగర్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఉంది మన దగ్గర. ఈ యాపిల్ సైడర్ వినిగర్ని ఏం చేస్తారంటే, 1 స్పూన్ యాపిల్ సైడర్ వినిగర్ని ఒక 100 ml ఆఫ్ వాటర్ ఎక్కువగా డైల్యూట్ చేసేసేయండి. 1 స్పూన్లో ఒక 100 ml లేకపోతే 150 ml వాటర్ వేసి. కానీ యాపిల్ సైడర్ వినిగర్ మంచిది తెచ్చుకోండి. మీకు తెలిసిపోతుంది, మనం ఏ పర్టికులర్ బ్రాండ్ గురించి ఎందుకు చెప్పను. అయితే సో ఎనీవేస్, మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో, కాకపోతే అది డేట్ అయిపోయింది, కాస్త ఎక్స్పైరీ డేట్ ముందున్నది అలాంటివి కాకుండా కొంచెం ఫ్రెష్ యాపిల్ సైడర్ వినిగర్లో ఎక్కువగా వాటర్ పోసి దాంతో హెయిర్ వాష్ చేసుకున్న మీకున్న డాండ్రఫ్ ఇష్యూస్ అన్నీ పోతాయి. సో ఇవన్నీ పోగా నేను మా ఇంట్లో మా చిన్నవాడికి ఉంది కాబట్టి వాడికి చేసే ఒక చిన్న ప్యాక్ నేను చూపిస్తాను, డాండ్రఫ్ ప్యాక్. ఇప్పుడు ఇది ఒక ప్యాక్ తలకి. ఇందులో ఏం చేస్తామంటే, చక్కగా ఒక అరటిపండు తీసుకోండి, ఎనీ సైజ్ అరటిపండు ఒకటి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసేయండి, గుజ్జులాగా చేసేయాలి బేసిక్గా. ఇది చుండ్రుకి, జుట్టు స్ట్రాంగ్గా అవ్వడానికి, జుట్టు షైనింగ్గా ఉండడానికి అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ ఓన్లీ చుండ్రుకు మాత్రమే. ఈ రెమెడీ మాత్రము జుట్టు చక్కగా కండిషనర్ పెట్టినట్టుగా సాఫ్ట్గా అవ్వడానికి వాటికి కూడా ఇది పనికొస్తుంది. ఈ అరటిపండు గుజ్జుని కాస్త మెత్తగా చేసేయండి, మిక్సీలో వేసేసుకోవచ్చు ఇది మీకు కావాలంటే. అయితే ఇది చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలాగ స్పూన్తో చేస్తున్నాను. ఇది
ఇప్పుడు ఇందులో ఇది అరటిపండు కదా, ఇది మెత్తగా గుజ్జు చేసేసుకున్నాక ఇందులో నేను వేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్ ఉంటుంది కదా, ఓట్స్, రోల్డ్ ఓట్స్. ఓకే, దాన్ని ఇలాగ పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసుకొని మీ జుట్టుకి ఎంత అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ వేసుకోండి. నేనైతే ఇందులో ఒక చిన్న అరటిపండు కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది చిన్నప్పుడు ఫారెక్స్ గుర్తుందా నీకు? ఫారెక్స్ ఇలాగే ఉండేదన్నమాట, ఇదే ఫ్లేవర్. ఫారెక్స్లో అరటిపండు వేసి పెట్టేసేవాళ్ళు చిన్నప్పుడు. మా పిన్ని గారి పిల్లలకి వాళ్ళందరికీ ఇది అదే వాసన వస్తుంది. సో ఇది ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయాల్సిన మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యాపిల్ సైడర్ వినిగర్. ఇది ఒక 1 స్పూన్ అట్లా వేసుకోండి. చూసుకోండి, మీకు పడకపోతే దాన్ని ఇగ్నోర్ చేయండి. పడకపోతే మాత్రం నేను ఇంతకుముందు చెప్పాను కదా, వేపాకు, నిమ్మకాయ అండ్ పెరుగు, ఆ ప్యాక్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది మాత్రం నేను మా బాబు కోసం ఇదే పెడుతున్నాను ప్రస్తుతానికి. తగ్గింది యాక్చువల్గా 2 టైమ్స్ పెట్టాక వాడికి కొంచెం చుండ్రు వచ్చింది, తగ్గిపోయింది కొంచెమే. ఇమీడియట్గా చూసేస్తాను, ఏదైనా వచ్చింది అంటే దాన్ని ఎక్కువ రోజులు ఆపకుండా వెంటనే దాన్ని మనం ఏదో ఒకటి చేసేయాలన్నమాట. హోమ్ రెమెడీస్ అవన్నీ చేసి సో ఇది ఇలా ప్యాక్ తయారవుతుంది కదా. సో ఇది ప్యాక్ ఇది ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఓన్లీ మీ స్కాల్ప్కి మాత్రమే పెట్టండి. చుండ్రు హెయిర్ కూడా పెట్టుకోవచ్చు. దీంతో ఏంటంటే మన ఓన్లీ చుండ్రు ఒకటే కాకుండా జుట్టు సాఫ్ట్గా అవుతుంది, ప్లస్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఇది అడ్రస్ చేసేస్తుంది అనమాట. సో అందుకని ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం ఒక మంచి డాండ్రఫ్ ప్యాక్ తయారు చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వదిలేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. షాంపూ మీరు ఏది కుంకుడుకాయలు వాడతారా, షాంపూ వాడతారా, అది మీ ఇష్టము. కానీ రూల్ ఏంటంటే ఏది చేసినా మీ జుట్టు సరిగా ఆరబెట్టుకోకపోతే ప్రాబ్లం. ఇన్ని రెమెడీస్ చేసి వేస్ట్. దీంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అయితే ఇది పెట్టడం వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ కంట్రోల్ కాదు, బాగా తినాలి, మీ విటమిన్ లెవెల్స్ అవన్నీ చూసుకొని అవి తింటూ ఈ ప్యాక్ కూడా మామూలుగా కూడా పెట్టుకోవచ్చు. కానీ చుండ్రు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది వాడవచ్చు. ఓకే, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అంజిక. అండ్ చూసారు కదండి, మరి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి అసలు నిజంగా సరికొత్త రెమెడీ అని చెప్పాలి. సో డెఫినెట్ గా సింపుల్ రెమెడీస్ 2-3 ఇచ్చారు. మరి ఎవరికి ఏది సూట్ అయితే అది డెఫినెట్ గా ఫాలో అవ్వండి. సో మీకున్నటువంటి చుండ్రు సమస్యకి దూరం అవ్వండి. మరి చక్కటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్ గా మీకు న్యూట్రిషన్ డైట్ కావాలన్నా, పర్సనల్ రెమెడీస్ కావాలన్నా, లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలనుకున్నా సరే, ఖచ్చితంగా వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.